హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా బేగం ఛానల్. ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, గులాబ్ జామ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక ప్యాకెట్ గులాబ్ జామ్, ఎంటీఆర్ గులాబ్ జామ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక ప్యాకెట్ కొరకు కొంచెం పాలు పోసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెమే పోసుకోండి ఫ్రెండ్స్. దీంట్లో నెయ్యి కూడా వేసి కలుపుకోవాలి. నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఎంత కావాలో అంత వేసుకొని కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. పాలు లేకుంటే వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్. కొంచెం పాలు చూసి వేసుకోండి ఫ్రెండ్స్. అయితే మెత్తగా అవుతుంది. చిన్న గ్లాస్ తోటి అర గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. కలిపి పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. మెత్తగా మంచిగా స్మూత్గా వస్తాయి. 10 నిమిషాల తర్వాత వేసుకోండి. అప్పటి వరకు పక్కన రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఈ కవర్లోనే వేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటాను. తర్వాత ఉండలు చేసుకుంటాను. పాకం పడుతున్నాయి ఫ్రెండ్స్. పావు కిలో కన్నా ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. చక్కెరను, షుగర్, వాటర్ ఏమో 1 లీటర్ వేసుకోండి. లీటర్ కన్నా కొంచెం తక్కువ వేసుకోండి. ఇది అలా లీటర్ చెమ్మ ఫ్రెండ్స్. దీంతో 2 వాటర్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. షుగర్ కూడా పావు కిలో కన్నా ఎక్కువ వేసుకున్నాం ఫ్రెండ్స్. షుగర్ మీకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, కొంచెం తక్కువ తినే వాళ్ళు ఇంత సరిపోద్ది. పావు కిలో సరిపోద్ది. లీటర్ వాటర్ యాడ్ చేసాం ఫ్రెండ్స్. 5 నిమిషాలు మరగనివ్వాలి. యాలకులు 5, 6 వేసుకోండి ఫ్రెండ్స్. ఇలాచీ పౌడర్ 4, 5 ఇలాచీలు దంచుకొని వేసుకోండి ఫ్రెండ్స్. గులాబ్ జామ్ చాలా త్వరగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పిండి నానబెట్టుకొని మనం పాకం పెట్టుకుంటే అయిపోతుంది. తర్వాత ఉండలు చేసుకొని నూనె వేడి అయినాక డీప్ ఫ్రై చేసుకొని దాంట్లో వేస్తే 10 నిమిషాల తర్వాత అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్. అలా కొరకు చేస్తున్నాం ఫ్రెండ్స్ గులాబ్ జామ్. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్, ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి ఫ్రెండ్స్. నేను బ్రెడ్ తోటి కూడా గులాబ్ జామ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. రజియా బేగం ఛానల్ ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ చేశారా ఫ్రెండ్స్? చేయకుంటే చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఒక లైక్ వల్ల బూస్ట్ ఛానల్ ముందుకెళ్తాయి ఫ్రెండ్స్. 5 నిమిషాలు మరగనివ్వాలి ఫ్రెండ్స్. 5 నిమిషాల తర్వాత బంద్ చేసుకోవాలి. ఇవి పాకం రావాల్సిన అవసరం లేదు, కొంచెం వస్తే సరిపోతుంది. ఇంకా కొంచెం వేసుకున్నాం ఫ్రెండ్స్. నెయ్యి వేసుకొని మంచిగా కలిపి ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చేతి రాసుకొని నూనె కానీ నెయ్యి కానీ మంచిగా స్మూత్గా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తాను. ఇలా చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మీకు పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకొని, చిన్న కావాలంటే చిన్న చేసుకోండి. నేనైతే చిన్నగానే చేస్తున్నా, పొంగుతాయి కాబట్టి. ఇలా చేసుకొని చిన్న చిన్న ఉండలుగా కట్టుకోవాలి. ఈ విధంగా ఉండలు చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉండలు. ఇలా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. పాకం అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ బంద్ చేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుంటాం. ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచి వేడి అయినాక డీప్ ఫ్రై చేసుకోవాలి. మామూలు వేడైనా సరిపోతుంది ఫ్రెండ్స్. ఆయిల్ వేడైంది ఫ్రెండ్స్. వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, గోల్డెన్ కలర్ వచ్చినాయి. మంచిగా ఇలా వేయించుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చాలా త్వరగా అయిపోతాయి ఫ్రెండ్స్. ఇది త్వరగా వేగిపోతాయి. చూసి తీసుకోవాలి. ఆయిల్ అంత హీట్ కానివ్వాలి. మామూలు హీట్ అయితే సరిపోద్ది. ఈ విధంగా చేసుకున్నా ఫ్రెండ్స్. నేను వేరే ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత పాకంలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఎవరన్నా తింటారా ఫ్రెండ్స్? పాకంలోకి వేయకముందుకే నేను డీప్ ఫ్రై చేసినాక ఇలా తీసుకొని తింటా. చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు ఇలా.
డీప్ ఫ్రై చేయంగానే ఇలా తింటాను ఫ్రెండ్స్. చాలా ఇష్టం ఇది ఇలా తినడం. మీకు ఎవరికైనా ఇష్టమా ఫ్రెండ్స్ ఇలా? నేను పాకంలో కన్నా ఇలా తినడం ఇష్టపడతాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పొడుగు గులాబ్ జామ్ కొంచెం చల్లగా అయినాక ఇవి వేసుకోవాలి ఫ్రెండ్స్, లేకుంటే తొందరగా మెత్తగైపోతాయి. వేస్తున్నాను ఫ్రెండ్స్. చల్లగా అయిపోయింది. కొంచెం వేడి మీద వేసుకోండి. పాకం కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది. ఇవి చల్లగా అయినాక వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత తినండి, ఆస్వాదించండి ఫ్రెండ్స్ గులాబ్ జామున్ చేసుకొని. ఓకేనా ఫ్రెండ్స్? తీపి తినే వాళ్ళకు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మా పిల్లలకు చాలా ఇష్టం. నేను అంత ఇష్టపడను ఫ్రెండ్స్. ఇప్పటిదాకా చెప్పాను కదా, డీప్ ఫ్రై చేసేది మాత్రమే ఇష్టపడి తింటాను. ఇలా చేసుకొని ఆరగించండి ఫ్రెండ్స్. కానీ చక్కెరతో కాకుండా బెల్లంతో చేయండి ఫ్రెండ్స్, చాలా మంచిది హెల్తీగా. బెల్లంతో కూడా ఒకసారి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇక్కడ నా కొడుకు ఏమో అంటుండు ఫ్రెండ్స్, వెయిట్ చేస్తుండే ఎప్పుడెప్పుడు తినాలని. స్పెషల్గా చేసుకుని అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని తినండి, లేకుంటే అలాగే స్కిప్ చేసుకొని తినండి. డ్రై ఫ్రూట్స్ లేకుండా మీ ఇష్టం. పిస్తా ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతే. బాయ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మా పిల్లలకి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ కలుద్దాం వీడియోలో. ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేశారు ఫ్రెండ్స్, చేయకుండా చేయండి ఫ్రెండ్స్. వీడియోని ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోస్. స్మూతీ గులాబ్ జామున్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.